నాకు తెలిసి గిస్సుంటి కార్యము దునియాలో ఎవ్వరు చేయాలి చెయ్యాలన్న ఆలోచన కూడా వచ్చుండదు. రాజులు సుల్తాన్లు ఇప్పటికిన బతుకుంటే బంతి పూల దండ పట్టుకొచ్చి మన సీఎం సార్ మెడలేసి సన్మానం చేసేటోళ్ళు కావచ్చు. మళ్ళా అశోక చక్రవర్తి బతుకుంటే నా వారసుడు ఈయననే అని మెచ్చుకునేటోడు కావచ్చు. ఇంకా కులి కుతుబ్ షా గిన మనీ ఉంటే ఖుదా తేరి దువా అని కవలించుకొని నొసల మీద ముద్దాడి ముద్దాడి ఇడిచిపెట్టకుండా అట్లనే పట్టుకునేటోడు కావచ్చు. అరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గీ ముచ్చట చూడురి. ఇదేన్నో ఊళ్ళో ఎండకపోయిన చెరువు అనుకుంటురులే, మళ్ళొక్క పరీక్ష పెట్టి చూడురి. గుర్తుపట్టిరా, బరాబర్ మీరు అనుకున్నదే, హైదరాబాద్ హుస్సేన్ సాగరే. ఇంకొక నెల 15 రోజులల్లా గిట్లా కాబోతున్నది. ఇక రేపో మాపో సాగర్ చెరువులున్న మురికి నీళ్ళన్నీ ఎత్తిపోసే కార్యం సురువు కాబోతున్నది. సాగర్ కుంటల బురద గిరద చెత్త చెదారం మన్ను మశానం ఏం లేకుండా సబ్బేసి దోమినట్టు సచ్చగా చేయబోతున్నారు. ముందుగాల మోర్లకెళ్ళి మురికి నీళ్లు రాకుండా ఎక్కడనే దొరకబట్టి తూములు మూస్తారు. చెర్ల నీళ్లను అవతల తూములకెళ్ళి బయటికి పంపుతారు అన్నట్టు. ఏమన్నా తక్లీఫ్లు అయితే పెద్ద పెద్ద మోటార్లు పెట్టి తోడి ఎత్తిపోస్తారట. చిన్నగా మెల్లగా 100 కోట్ల ఖర్చుతోటి చెరువుల గలీజ్ నీళ్లు లేకుండా మొత్తం ఎత్తి పారబోసి ఉల్లార పెట్టబోతున్నారు జిహెచ్ఎంసోళ్ళు. అమెరికా ఆస్ట్రేలియాలు ఉన్నట్టే లష్కర్ నడిమిట్ల ఖతర్నాక్ మంచినీళ్ళ చెరువు తయారు కాబోతున్నది మన సాగరు. కేసీఆర్ సార్ మనసుల మెదిలిన ఆలోచనకు తగ్గట్టు సాగర్ చెరువును సింగారించబోతున్నది సర్కారు. అయ్యా ఇక కొన్నొద్దులు పోయినాక ఇగో గిట్లా అమెరికాలు ఉన్నట్లు నడి చెరువుల స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లెక్కనే బుద్ధ విగ్రహము, చుట్టూ కింద వండుకొని చూస్తే తప్ప కొస కనబడని బిల్డింగులు, బయట దేశంలోకి వెళ్ళి తెప్పించిన ఎగిరి దునికే పెద్ద చేపలు చూస్తామన్నట్టు. ఇక వీటిని చూసుకుంటా నీళ్ళల్లా పడవెక్కి ప్రయాణం చేస్తుంటే ఒక్కపారు ఆలోచన చేయుర్రి. హైదరాబాద్లున్నామా, స్వర్గలోకంలో ఇంద్రుని ఇంటికి చుట్టం లెక్క పోయినామా అని అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఇక ఆఖరుకు ఒక్కపారి ట్యాంక్ బండుకు పిల్ల జల్లను పట్టుకపోయి చూపించుకొని ఫోటోలు కొట్టుకొని రాన్రి. వెనకట గిట్లుండేది అని 30-40 ఏళ్ల తర్వాత చూసుకొని యాద్ చేసుకోవచ్చు.